వస్తే చెల్లె ఈ ఫుల్ బాటిల్ మన అన్నదే లేకుండా దాయాలనే. అన్నగాని తెలిసింది అనుకో, నీ ఎంటికల్ని బోడగుండు కొరిగి నీ ఎంటికలు అమ్ముకొని తాగుతాడు. నాకు బోడగుండు కొడితే విగ్గేన పెట్టుకుంటా గానీ ఈ బాటిల్ మాత్రం వానికి దొరకనియా. చిన్న చిట్టి పెద్ద చిట్టి తనాబిలా ఫుల్ బాటిల్ పెట్టినా దొరుకుతలేదేంది? తనాబిలో పెడితే తనాబి నడుకోపో, మమ్మల్ని ఎందుకు అడుగుతానోరా? చిట్టిలిద్దరు డ్రామాలు చెత్తాలు, వీళ్ళ సంగతి చెప్తుండు. నాకొక్క సమస్య వచ్చి పడింది. మా ఇంటికుంటది గొల్లెం, నా పేరు బెల్లం. నా సమస్య పక్కన పెట్టుగాని బెల్లం అంటాను. జర బెల్లం రాదు, గుడుంబ తయారు చేసుకుంటా. నా దగ్గర బెల్లం ఉన్నది, నీ సమస్య ఏంటో చెప్పు. మా చెల్లెళ్ళలో నా ఫుల్ బాటిల్ ఎక్కడ ఉన్నాడో తెలియదంటాను. ఎట్లయినా నువ్వే కనిపెట్టాలి బెల్లం రాని. అదా నా ఇంటికుంటది గొల్లెం, నా పేరు బెల్లం. ఈ గొల్లాలు బెల్లాలు అల్లాలు పక్కన పెట్టుగాని ముందు నా బాటిల్ ఎత్తుకో. నీకు బాటిల్ కావాలి, నాకు పైసలు కావాలి. ఇది బెల్లం అమ్ముకోవడానికి కూడా పనికిరాదు కానీ నన్నే పైసలు అడుగుతా. దీని సంగతి చెప్దాం ఉండు. నువ్వైతే ముందు బాటిల్ ఎత్తికి తర్వాత ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా. ఫుల్ బాటిల్ మీ చెల్లెల దగ్గరే ఉన్నాయి. బాటిల్ దొరకబట్టించిన కదా, పైసలు ఇవ్వు. ఈ బాటిల్ కొనడానికే నాన్న తిప్పలు పడ్డా అంటే మళ్ళీ పైసలు అడుగుతాను. పోవే గబిలం ఒక నాన్న.